ఈరోజు దానవీర సూర కర్ణ 3 పాత్రలు, అదే సమయంలో మళ్ళీ దర్శకత్వం. సినిమా యాక్టర్లు ఎవరు కూడా నిర్మాతలు కాలేదు, కొంతమంది అయ్యారు. నిర్మాత, ఎగ్జిబిటర్గా, అంటే ఆల్ ఇన్ ఆల్ ఆయన ఒకటే ఆలోచిస్తాడు, నేను చెయ్యలేంది ఏది లేదు, చేసి చూపిస్తానని చేసి చూపించిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. అందుకే సినిమాల్లో 24 ఫ్రేమ్స్ తెలిపిన ఏకైక కథానాయకుడు ఎన్టీ రామారావు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా లవకుశ సినిమా నేను చిన్నప్పుడు విన్నాను, చూశాను. లవకుశ సినిమా వస్తే ఎక్కడో పల్లెటూరు నుంచి ఎడ్ల బండ్లు కట్టుకొచ్చి ఆ సినిమా చూశారంటే అది ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి 1-2 కాదు, మన జీవితంలో చాలా చూశాం. ఎన్నో ప్రయోగాలు చేశాడు. పోతులూరి వీరబ్రహ్మం గారి చరిత్ర, ఆ చరిత్రలో ఆయన చూపించిన సంఘటనలు మనం చూస్తే కలియుగంలో ఏమేం జరుగుతుందో అవన్నీ చూపించి ఒక రీసెర్చ్ చేసి ముందుకు పోయిన వ్యక్తి. శ్రీనాథ కవి సార్వభౌమ కూడా ఇలాంటి సినిమాలని ఒక రీసెర్చ్ చేశాడు. ఆ రీసెర్చ్ చేసి అలాంటి పాత్రలు తీసుకొచ్చాడు. తోడు దొంగలు సినిమాకు రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చే పరిస్థితి వచ్చింది. సినిమాల్లో హీరోగా చేసినట్టే రాజకీయాల్లోనూ నిజమైన హీరో ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరు చూసినప్పుడు నేను ఆయనతో కలిసిన తర్వాత నా మ్యారేజ్ కావడం, ఆ తర్వాత మాకు చర్చ రావడం, ఆ చర్చ వచ్చినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, 60 సంవత్సరాల వరకు నేను కుటుంబం కోసం బతికాను, ప్రజలు నన్ను ఆదరించారు, తిరిగి నా శేష జీవితం ఈ ప్రజలు తెలుగు జాతికి అంకితం చేయాలని అంకితం చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అదే ఆయన రాజకీయ ప్రవేశం. అక్కడి నుంచి మీరు చూసినప్పుడు ఎవ్వరు కూడా అలాంటి సాహసాలు చేయలేరు. ఒక చైతన్య రథం ఎక్కి 9 నెలలు తిరిగి ఇంటికి రాకుండా, పిల్లల పెళ్ళిళ్ళు కూడా రాకుండా ఏ విధంగా సమాజం కోసం అంకితమయ్యారనేది ఎన్టీఆర్ చరిత్ర ఒక ఉదాహరణ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే ఈరోజు 9 నెలల్లో ముఖ్యమంత్రి కావడం, అక్కడి నుంచి ఈరోజు కూడా ఆయన పెట్టిన పార్టీ శాశ్వతంగా ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. ఈరోజే మీ అందరూ కూడా చూస్తే మేము ఆన్లైన్లో మెంబర్షిప్ చేస్తూ ఉంటే 73 లక్షల మంది ఇప్పటికీ మెంబర్స్ అయ్యారు. అది తెలుగుదేశం పార్టీ శక్తి, సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. తెలుగు జాతి ఆత్మగౌరవం అన్నా, తెలుగు జాతి పౌరుషం అన్నా గుర్తొచ్చే నాయకుడు ఎన్టీ రామారావు గారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మహిళలకు మొదటిసారి ఆస్తి హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్.